ఆత్మీయ మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? మరొకసారి ఈరోజు మనము వాక్యంలో అందరం కూడా సహవాసం కలిగి వాక్యం నేర్చుకోవడానికి మన తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతిరోజు మన వాక్యం వినడానికి, యెషయా గ్రంథాన్ని మరి ధ్యానం చేయడానికి, వచ్చిన వెంబడి వచ్చినాన్ని ఆలోచన చేయడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి తండ్రి అని దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యం వింటూ నేర్చుకుంటున్న మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనకు ఆలస్యం చేయకుండా వాక్యంలోకి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుని ఈ వాక్య భావాన్ని ధ్యానం చేద్దాం. వాక్య భాగం ఏంటో అర్థం చేసుకోవడానికి ముందుకు సాగిపోదాం. 15వ వచనం ఎలా రాయబడిందో ఒకసారి గ్రంథం, బైబిల్ గ్రంథాన్ని ఒకసారి తెరిచి చూడవలసిందిగా మనం చేస్తున్నాను. ఏమండి, జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. అనేకులు వాటికి తగిలి త్రొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు అని ఇక్కడ రాయబడి ఉంది. అనేకులు నిన్న 13, 14 వచనాలు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఈ యొక్క 15వ వచనాన్ని వివరించబోతా ఉన్నాను. జాగ్రత్తగా వినాలి. ఈ మన ఆత్మీయ జీవితానికి మంచి మేలు మనకు చేస్తాయి, మేలుకరమైనటువంటి పరిస్థితికి మనకి నడిపిస్తాయని చెప్పి నమ్మి ఈ వాక్యాన్ని వినాలని చెప్పి మీకు మనం చేస్తున్నాను. వీళ్ళారా, మీ ఆత్మ ఎదుగుదల కొరకు ప్రతిరోజు ఈ వాక్యం చెప్పడం జరుగుతుంది. మరి అశ్రద్ధ చేయకుండా అందరూ విని నేర్చుకోవాలి. దేవుని జ్ఞానం నేర్చుకుని మీరు ఆత్మీయంగా అందరూ బలపడాలని చెప్పి మనం చేస్తున్నాం. అనేకులు వాటికి తగిలి త్రొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కబడి పట్టబడుదురు అని చెప్పేసి అన్నాడు. అనేకులు వాటికి తగిలి అంటే ఏంటి? ఎవటికి తగిలి అంటే అడ్డురాయి, అడ్డుబండ, మరి ఉరి, అలాగే బోను అనే మాటలు మనం చూస్తాం. ఆయన ఇశ్రాయేలుకు 2 కుటుంబాలకు కూడా తగిలేటువంటి రాయిగాను, రాయి అనే మాట మనం చూస్తాం. అభ్యంతరం కలిగించు బండగాను, బండ, రాయి, బండ. అలాగే యెరూషలేము నివాసులకు బోనుగాను, బోను, రాయి 1, 2 బండ, 3 బోను ఉంటానని చెప్పేసి దేవుడు వాళ్ళకి తెలియజేశాడు. అనేకులు వాటికి తగిలి అంటే రాయి, బండ, బోను, రాయికి తగిలి, బండకు తగిలి అంటే వారి జీవిత విధానంలో కలిగే సమస్యలు, వాటి గురించి చెప్తున్నాడు దేవుడు. త్రొట్టిల్లుచు అంటే తొట్టుపాటు పడతారు. ఆత్మీయ జీవితంలో తొట్టుపాటు పడ్డారు ఇశ్రాయేలు యూదులు కానివ్వండి. వాడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి, వలలో చిక్కుబడి పట్టబడుదురు అని చెప్పేసి అన్నాడు. అంటే వాళ్ళు దేవుని మర్చిపోయే విషయం కానివ్వండి, దేవుడికి అవిధేయులుగా అయ్యే విషయం కానివ్వండి, వాళ్ళకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చినా, ఎంత మేధస్సు వాళ్ళకి ఇచ్చినా అది దేవుడి కొరకు వాళ్ళు ఉపయోగించకుండా సులాభం కొరకు వాళ్ళు ఉపయోగించుకుని సులభాపేక్షతో మరి వాళ్ళు ఆ దేశాన్ని అభివృద్ధి చేసుకునే విషయం కానీ, వాళ్ళ యొక్క జాతిని అభివృద్ధి చేసుకునే విషయం కానీ దేవుణ్ణి మరచి ముందుకు సాగిన జనులుగా ఇశ్రాయేలు జనులు మనకు అనిపిస్తూ ఉన్నారు. అందులో కొంతమందేనండి అక్కడక్కడ భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ చాలా ఎక్కువ మంది మాత్రం వాళ్ళు భక్తిహీనులుగా మనకు అనిపిస్తారు, అవిధేయులుగా కనిపిస్తారు, అజ్ఞానులుగా మనకు అనిపిస్తున్నారు. జ్ఞానం కలిగిన వాళ్ళు ఇశ్రాయేలు, దేవుని గురించిన జ్ఞానం కలిగిన వాళ్ళు తక్కువ అని చెప్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక దానికి సంబంధించి యెషయా గ్రంథం 59:10లో ఎలాగో రాయబడి ఉంది. ఆ మాట కూడా మీరు చదవండి, గ్రహించండి, దేవుని జ్ఞానం అర్థం చేసుకోండి. గోడ కొరకు గుడ్డివారి వలె తడవలాడుచున్నాము. గోడ ఎక్కడ ఉందో గుడ్డోళ్ళు ఎలా తడుకుంటారో అలా వాళ్ళు తడువుకుంటున్నారట. తడవలాడుచున్నాము, కన్నులు తెరిచిన వారి వలె తడవలాడుచున్నాము. అండి, కన్నులు లేని వారి వలె తడవలాడుచున్నాము. సంధ్య చీకటి అందువలెనే మధ్యాహ్న కాలమందును కాలు జారి పడుచున్నాము. చీకట్లో ఎలాగైతే కాలు జారి పడిపోతారో కనిపించగా, అలాగే మధ్యాహ్నమందు కూడా మిట్ట మధ్యాహ్నం మంచి ఎండలో ఎలుగులో ఉన్నప్పుడు కూడా కాలు జారి పడిపోతున్నాం అని చెప్పేసి
మాట్లాడుతున్నాడు. బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాం. బతుకుచున్న వారిలో ఉండి కూడా చచ్చిన వారే వలె ఉన్నాం అంటే ఏంటి దీని అర్థం? అంటే వాళ్ళ ఆత్మీయ జీవిత విధానం, వాళ్ళ ఆత్మీయ జీవితంలో వాళ్ళ యొక్క బ్రతికే విధానాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. ఇశ్రాయేలీయులు జాతి, యూదా జాతి, వాళ్ళు బ్రతికు విధానంలో ఆత్మీయంగా వాళ్ళు బ్రతికుచున్నా కూడా చచ్చిన వారి వలె ఉన్నారట. మధ్యాహ్న కాలం మందు కూడా సంధ్య చీకట్లో ఉన్నట్టున్నారట. ఏమండి, గోడ ఎక్కడ ఉందని తడుముకుంటూ వెళ్ళినటువంటి గుడ్డివారి వలె ఉన్నారట. వాళ్ళ ఆత్మీయ జీవితం అంధకారం అయిపోయింది. వాళ్ళ ఆత్మీయ జీవితం చీకట్లో కొనసాగుతున్నట్టు కనిపించింది. నిజమైనటువంటి దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి వాళ్ళు కానలేనిటువంటి కబోదులయ్యారు, గుడ్డివారయ్యారు. అందువల్ల ఆ రోజు వాళ్ళే కదండి, ఈ రోజు కూడా అనేక మంది ప్రజలు ప్రియులారా అలాగే ఉన్నారు. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏంటి వింటున్నాం, ఏం చూస్తున్నాం, ఏమి నేర్చుకుంటున్నాం, ఆరాధనకి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నాం, సంఘానికి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నాం, సహవాసానికి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నాం, సత్యాన్ని మనం అవలంబిస్తున్నామా, సత్యాన్ని అనుసరించకుండా మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతున్నామా అని ఆలోచన లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది వాళ్ళు నడుచుకుంటున్నారు. చెప్పినా కూడా అర్థం కానటువంటి అవివేకజనంగా ఉన్నారు. అంచేత ప్రియులారా మీరు అర్థం చేసుకోండి, ఈ యొక్క రకమైనటువంటి అంధకారం, ఆధ్యాత్మిక అంధకారం వాళ్ళలో కనిపిస్తుంది. ఈరోజు కూడా అనేక మంది ఆధ్యాత్మిక అంధకారం. అప్పుడెప్పుడో పాత నిబంధన కాలంలో అనుసరించిన విధానాలు, కట్టడలు ఇప్పటికీ కూడా క్రొత్త నిబంధన వచ్చి క్రీస్తు రక్తం వలన క్రొత్త నిబంధన జరిగినా కూడా ఇంకా కృతజ్ఞత అర్పణ పండుగలని చాలామంది నామకార్థ క్రైస్తవులు జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధన కదండి క్రైస్తవుడు అనుసరించవలసింది. మరి పాత నిబంధనలో కృతజ్ఞత అర్పణ పండుగలు, వాటి పేరుని పండుగలు, పొలావులు అమ్ముకోవడాలు, కొనుక్కోవడాలు, అర్పణలు అమ్ముకోవడాలు, బూర్లు అమ్ముకోవడాలు, గారెలు అమ్ముకోవడాలు, ఇవన్నీ చిన్నపిల్లలు ఆటలాడుకునే ఆటలాగా ఉంది. క్రైస్తవ్యం ఇంకా ఎదగలేదా? దైవ జ్ఞానంలో వాళ్ళు వికసించలేదా? అభివృద్ధి చెందలేదా? పాత నిబంధన, పాత చింతకాయ పద్ధతులు ఇంకా ఎందుకు పాటిస్తున్నారు చాలామంది? కొత్త నిబంధన వచ్చింది, పవర్ఫుల్. క్రీస్తు ప్రభు రక్తం వల్ల అయినటువంటి క్రొత్త నిబంధన. పాత నిబంధన 10 ఆజ్ఞలతో ప్రారంభమవుతుంది. సీనాయి పర్వతం మీద మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి రాతి పలకల మీద రాయబడిన 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్. కొత్త నిబంధన క్రీస్తు రక్తం అయినటువంటి క్రొత్త నిబంధన, మరీ శ్రేష్టమైనటువంటి నిబంధన. అటువంటి నిబంధన వదిలేసి ఇంకా ఆ పాత చింతకాయ పచ్చడిని పాటించినట్టుగా ఈ కృతజ్ఞత అర్పణ పండుగలేటి, అమ్ముకోవడాలు, కొనుక్కోవడాలు ఏంటి? అంటే ఎలాగోలాగా డబ్బు సంపాదించడానికి, డబ్బు ప్రజల నుంచి రాబట్టడానికి అర్పణలు అనే పండుగ ఒకటి పెట్టేశారండి. కోట్లు సంపాదించేస్తున్నారు అర్పణలు అనే పండుగ మీద. ఏంటి? దైవజ్ఞానం ఎరిగినటువంటి వాడికి పిల్లకాయ శాస్త్రంలా ఉంటాయి ఇవన్నీ. దైవజ్ఞానం లేని అజ్ఞానం అనుసరించే ఆ పద్ధతులు, ఆ యొక్క మూఢనమ్మకాలు, మూఢభక్తిలో కొనసాగుతున్నటువంటి అనేక మంది ఈరోజు క్రైస్తవులు, పెద్ద పెద్ద చర్చిలు, సెంచినరీ చర్చిలు ఈరోజు అటువంటి పద్ధతులు అవలంబిస్తున్నాయి. బాగా ఆలోచన చేయండి. మరియు నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. ప్రభు ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో అభ్యంతరం పడకుండా నిరభ్యంతరంగా ముందుకు సాగేవాడు ధన్యుడు అని చెప్పేసి ఆ ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఆ ప్రభు మాటలు కానీ, ఆ దేవుని జ్ఞానం కానీ ఎవరికైనా బొరకెక్కుతుందో? ఎవడైనా అర్థం చేసుకుంటున్నాడా? బాప్తిసాలు అయితే పొందేస్తారు చాలామంది. ఎవడు పొందమన్నాడు బాప్తిసాలు? నువ్వు బాప్తిసం పొందడం వల్ల ప్రయోజనం ఏంటి? మనసు మారినప్పుడు, నువ్వు మార్పు చెందనప్పుడు, దేవుడి సన్నిధికి రానప్పుడు, ఆయన జ్ఞానం నేర్చుకున్నప్పుడు నువ్వు మార్పు చెందడం వల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి ప్రయోజనం? అన్నీ ముహూర్తాలు పాటిస్తున్నారు, అన్ని మూఢనమ్మకాలు పాటిస్తున్నారు, దురాచారాలు పాటిస్తున్నారు, అన్యుల ఆచారాలు పాటిస్తున్నారు. ఆనాడు రోమన్ క్యాథలిక్ వాళ్ళు పురాతన కాలంలో ఏర్పాటు చేసినటువంటి సిద్ధాంతాలు, అధికార పీఠంలో వాళ్ళు అధికార పీఠాల మీద కూర్చుని
వాళ్ళ అధికారాలు చెలాయించి పన్నులు వేసి ప్రభుత్వాలు వాళ్ళ హస్తగతం చేసుకుని ఏమండి వాళ్ళు ఎప్పటి నుంచి రోమన్ క్యాథలిక్ అనేటువంటిది 6వ శతాబ్దం నాటి నుంచి ఆరంభమైందని చరిత్ర చెప్తుంది. అలాగా వాళ్ళు ఎన్నో బైబిల్కి వ్యతిరేకమైనటువంటి విధానాలు అవలంబించుకొచ్చారు. ఈ రోజుకి అనేకమైన బైబిల్కి వ్యతిరేకమైన పద్ధతులు అవలంబిస్తున్నారు అనేకమైనటువంటి డినామినేషన్స్. అందులో ఈ కృతజ్ఞత అర్పణల పండుగలు, కానుకల పండుగలు ఏంటండి, కానుకలు ఇవ్వడానికి కూడా దండుకోవడానికి కూడా పండుగలు అవసరమా? వండుకు తినడానికి కూడా అమ్ముకోవడం కొనుక్కోవడం అవసరమా? నీది వండుకుని నువ్వు తినొచ్చు, నేను వండుకుని నేను తినొచ్చు, మళ్ళీ నాది నీకు అమ్ముకోవడం ఇది నాకు అమ్ముకోవడం ఏంటి? ఇదేదో దురాచారంగా లేదా? నాలాగా దేవుని జ్ఞానం తెలిసినట్టుగా అది పిల్లకాయలు ఆడుకుని పిల్లలాటలాగా లేదా? ప్రియమైన వాళ్ళని ఆలోచించేయండి. కనుక నా విషయమే అభ్యంతరపడిన వాడు ధన్యుడని ప్రభు ఉత్తరం ఇచ్చాను. ఎక్కడ? మత్తయి సువార్త 11వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట మనకి అనిపిస్తుంది. జాగ్రత్తగా ఆ మాటను మీరు పరిశీలించండి. మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం తీయండి. బైబిల్ ఉన్నట్లయితే ఒకసారి మీరు తెరిచి చూడండి, ఆ రిఫరెన్స్లు రాసుకోండి. అవన్నీ నేను చెప్పిన మాటలు నేను చెప్పిన వాక్య ప్రకారంగా ఉన్నాయా లేదో ఒకసారి పరిశీలన చేయండి ప్రియులారా. అండి, వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారయ్యండి గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివారికి త్రోవ చూపుని ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా. సత్యము ఎరగని, జ్ఞానము తెలియని, ఆధ్యాత్మిక గుడ్డితనంలో ఉన్నటువంటి ఎందరో పెద్ద పెద్ద చర్చులు, పెద్ద పెద్ద బోధకులు, బిషప్పులు, పోపులు, చిన్న సంఘాలను చిన్న చూపు చూసేటువంటి పెద్ద సంఘాలు, పెద్ద చర్చి ఫాదర్లు, పెద్ద చర్చి బిషప్పులు, పెద్ద చర్చి డైరెక్టర్లు, పెద్ద పెద్ద చర్చి యొక్క ధనవంతులైన వాళ్ళు మాబోటి చిన్న చిన్న సంఘాల వాళ్ళని చిన్నచూపు చూసి వాళ్ళకి దగ్గరికి రానియకుండా, దరిచారనీయకుండా, ఆ రోజు హిందుత్వంలో హిందూ దేవాలయాలకి దళితుల్ని, ఎస్సీల్ని, పేదవాళ్ళని ఎలాగైతే మా దేవాలయంలోకి రావడానికి మీకు అర్హతలు లేవని గెంటేసేవారో బయటికి, అదే పద్ధతి ఈరోజు క్రైస్తవుల్లో కనిపిస్తుంది. వీళ్ళు కూడా చిన్న చిన్న పాస్టర్లు, చిన్న చిన్న వాళ్ళని దగ్గరికి రానివ్వరు, ఫుల్ ఫీల్డ్ దగ్గరికి రానివ్వరు, వాక్యం చదవడానికి సమయం ఎవరు, పాట పాడడానికి సమయం ఎవరు, ప్రార్థన చేయడానికి సమయం ఎవరు, వాళ్ళే కనిపించాలనుకుంటారు, వాళ్ళే ముందు ఉండాలనుకుంటారు, అధికార దాహంతో ఉంటారు, అహంభావంతో ఉంటారు. మితిమీరినటువంటి డబ్బు క్రైస్తవులు, బిషప్పులు, పోపులు, ఏమండి ఇలాంటి ఎందరో రైట్ రెవరెండ్లు, కార్డినల్ రెవరెండ్లు, ఇలాగ ఎందరో మితిమీరినటువంటి డబ్బు సంపాదించి కళ్ళు మీదకి వచ్చాయి. మాలాంటి చిన్న చిన్న సేవకులు పట్టించుకునేటువంటి అక్కడికి వెళ్ళే విశ్వాసాలు కూడా అలగలాగే తయారవుతారు. మేమేదో పెద్ద గొప్పోళ్ళు, మేము పెద్ద చర్చికి వెళ్తున్నాం అనుకుంటారు. పనికిరాని చర్చి కట్టడమే గొప్ప అంటే ఆ చర్చి బిల్డింగ్ గొప్ప కావచ్చు, అక్కడ ఉన్న కార్యక్రమాలు కానీ, వ్యవహారాలు కానీ, కార్యకలాపాలు సత్యానికి చాలా దూరంగా ఉంటాయి, వాస్తవానికి చాలా దూరంగా ఉండే దురాచారాలు ఉంటాయి. కనుక వారి జోలికి పోకుడి ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 15:14 చూడండి. వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారయ్యుండి గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా. ఆ మాత్రం తెలీదా? గుంట అంటే నిత్యాగ్ని, దండన, పాతాళం, వేదనకరమైనటువంటి చోటు గుంట, అందులో పడిపోతారు. మీకు తెలీదా ఆ సంగతి? వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు. అంటే వాళ్ళతో సహవాసం చేయొద్దు, వాళ్ళ బోధ మీరు వినొద్దు, ఆ బోధకుల దగ్గరికి మీరు వెళ్ళొద్దు అని దేవుడు చెప్పినా అక్కడికే వెళ్తున్నారు, అవే వింటున్నారు, అవే నేర్చుకుంటున్నారు. అందులో ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసో లేకపోతే వాళ్ళ పరిస్థితి చూసే అక్కడ ఉంటే మనకి ఏమన్నా ఇది అది ఏమైనా కలిసి వస్తుందనో అని కొంతమంది అలాంటి పెద్ద పెద్ద చర్చిలు ఎక్కడున్నాయా అని చెప్పేసి వెతుక్కుని మరీ వెళ్తూ ఉంటుంటారు. ఎందుకని? అబద్ధ బోధలోకి వెళ్తే నరకానికి వెళ్ళిపోతామని దేవుడు ప్రభు చెప్పినా కూడా నమ్మరండి ప్రియులారా. గుడ్డివాడికి త్రోవ చెప్తే ఇద్దరు గుంటలో పడతారంటే నరకంలో ఆడు బోధించే బోధకుడు పడతాడు, వారు తమ మతంలో గడుపుకోవడానికి భూమిని ఆకాశాన్ని చుట్టూ వస్తారట. కానీ వాళ్ళ మతంలో కలిసిన తర్వాత రెండింతలు నరకపాత్రుడిగా చేస్తారట.
మత్తయి సువార్త 23:15 ఉంటుంది చూడండి. అంచేత ఇలాగా అబద్ధ బోధలు బోధించేటువంటి బోధకులు అనేక మంది, సత్యము ఎరగినటువంటి వాళ్ళు, బైబుల్ చదవనటువంటి వాళ్ళు బోధకులు అయిపోయి ఈరోజు ప్రపంచాన్ని పాడు చేస్తున్న పరిస్థితి. ఏమండి, ఒక డాక్టర్ అవ్వాలంటే 5 సంవత్సరాలు, వాళ్ళు 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఎగస్ట్రా వాళ్ళు స్పెషలిస్టులుగా చేసి పట్టభద్రులై ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి డాక్టర్ సీట్లో కూర్చుంటారు, వైద్యం ఆరంభించారు. ఒక ఇంజనీర్ అవ్వాలంటే 5-6 సంవత్సరాలు చదివి, లేదా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చదివి వాళ్ళు పట్టభద్రులై సర్టిఫికెట్ తెచ్చుకొని ఇంజనీర్ ఉద్యోగంలో జాయినింగ్ అవుతారు. పాస్టర్లకే ఇలా ప్రతిదానికి ఒక మాస్టర్ అవ్వాలన్నా బీఈడీ చేసి ఎగ్జామ్ పాస్ అవ్వి క్వాలిఫై అవ్వాలి. పాస్టర్కి ఏం అక్కర్లేదు, బైబిల్ సంకరెట్టుకుంటే పాస్ అయిపోతున్నాడు. బైబిల్ ట్రైనింగ్ ఉండదు, బైబిల్ జ్ఞానం నేర్చుకోరు. ఏమండి, పాస్టర్కి ఇంకేం లేవా? రాత్రి దేవుడు పిలిచాడని చెప్పేస్తే నమ్మేసి ఆడికి పట్టం కట్టేసి పాస్టర్ సీట్ ఇచ్చేస్తున్నారు. ఎలా నమ్ముతారు? నీ దేవుడు నీకు కనిపించాడని నువ్వు చెప్తే మేము నమ్మడానికి మేమేమన్నా దద్దములమా? అసలు దేవుడు కనిపిస్తాడా, మాట్లాడతాడా? బైబిల్ చెప్పిందా? ఎప్పుడు ఎవడో దేవుడిని చూడలేదు, ఆయన స్వరం వినలేదని వాక్యం చెప్తుంది. పిల్లలారా ఆలోచన చేయండి. వాక్యం తెలియకుండా ఎందుకు గుడ్డిగా మాట్లాడతారు? అంచేత ఆయన వారిని చూసి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయనను రాయబడిన మాట ఏంటి అని అడిగాడు. అండి, ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును, కానీ అది ఎవరి మీద పడునో వానిని అది నలిచేయను అని చెప్పేసి అన్నాడు. ఈ రాయి, బండ, ఏమండి, అలాగే మరి వల అన్నాడు. మూడు రకాలని చెప్పాడు కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు రాయితో పాల్చబడ్డాడు, ఆయన బండతో పాల్చబడ్డాడు. ఆ రాతి మీద పడ్డం ఏంటి? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అంటే యేసుక్రీస్తు గురించి ఇశ్రాయేలీయులు ఆయన నిషేధించేశారు. ఆయన ఎవడో మాకు తెలియదని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అంచేత ఆ యేసుక్రీస్తునే తిరిగి వాళ్ళు నమ్మవలసి వచ్చింది, ఆయనే రక్షకుడు కావాల్సి వచ్చింది. అలాగే ఈ రాయి మీద పడివాడు ప్రతివాడును తునకలైపోవును, కానీ అంటే క్రీస్తు ప్రభుకి వ్యతిరేకంగా, ఆయనకి విరోధంగా శత్రువులుగా మారి ఆయన్ని దుష్ప్రచారం చేసి ఆయన్ని ఏదో అవమానపరుద్దారంటే వాళ్ళ పని తునకలైపోద్ది అని అది ఎవరి మీద పడునో వానిని నలిచేయను అని చెప్పేసి అన్నాడు. అంటే ఆయన వెళ్ళి వాళ్ళ మీద పడినా వాళ్ళు వచ్చి ఆయన మీద పడినా వాళ్ళకే నష్టం జరుగుతుంది. అంటే దేవుడితో పెట్టుకోకూడదు అనేటువంటి వాస్తవాన్ని ఇక్కడ మనం గ్రహించుకోవాలి ప్రియులారా. దేవుడితో సఖ్యత కలిగి, విశ్వాసం కలిగి, భక్తి కలిగి, భయం కలిగి, వినయం కలిగి, విశ్వాసం కలిగి, సహవాసం కలిగి నడుచుకోవాలి తప్ప ఆయనకు విరోధంగా మాట్లాడితే నీ వేపాటి వాడివి. ప్రపంచంలో ఎవడైనా వేపాటి వాడని దేవుడితో పెట్టుకుంటే ఉప్పు అని ఊగేస్తాడు దేవుడు. గాలికి ఎగిరిపోయిన పొట్టులో ఎగిరిపోతాం. ఏం కాదని మనం సావడానికి ఎవడో కొట్టవసరం లేదు, బాంబులు ఏ అవసరం లేదు, ఏ వెపన్స్ ఏమీ వాడక్కర్లేదు. చలి జ్వరం వచ్చిందని చచ్చిపోతాం, మలేరియా జ్వరం వచ్చిందని చచ్చిపోతాం, టైఫాయిడ్ జ్వరం వచ్చిందని సరైన మెడిసిన్ వేసుకోకపోతే దేవుడు వదిలేస్తే జ్వరానికి వదిలేసాడు, చచ్చిపోతుంది. అలెగ్జాండర్ ది గ్రేట్ ఏమైపోయాడు? ప్రపంచాన్ని జయించుకొచ్చాడు, ఇండియాని కూడా జయించి తిరిగి వెళ్తున్నాడు. పురుషోత్తముని చేతిలో మరి గెలిచి అతనికి పురుషోత్తముడు అనే భారతీయ రాజుకి ఈ రాజ్యాన్ని అప్పచెప్పేసి తిరిగి మళ్ళీ అలెగ్జాండర్ వెళ్తున్నప్పుడు మలేరియా జ్వరం వచ్చి చచ్చిపోలేదా? నేను రిక్తహస్తములతో వచ్చాను, తిరిగి మళ్ళీ రిక్తహస్తంతోనే వెళ్ళిపోతున్నానని నేను చెప్పలేదా? నా వెండి బంగారాలు నాతో రాలేదని చెప్పలేదా? నా ధనద్రవ్యములు నాతో రాలేదని చెప్పలేదా? ఏమి తెచ్చాడు, ఏం తీసుకెళ్ళాడు? ఏమి తేలేదు, ఏమి తీసుకెళ్ళలేవు. ఎవరైనా అంతే కదా. దేవుడికి భయపడాలి. ప్రపంచాన్ని వణికించినోడైనా, ప్రపంచాన్ని పాలించినోడైనా, అతి కడు పేదవాడైనా, గరీబైనా, నవాబైనా, ఎవడైనా దేవుడికి భయపడాలి. ఆ భయపడకపోతే వాడు దేవుడు విషయంలో
చాలా భయంకరమైన శిక్ష పొందవలసి వస్తుందని చెప్పేశాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 66 వచనం చూడండి పిల్లారా. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన్ని వెంబడింపలేదు. ఎందుకని? చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు, చాలామంది వెనక్కి తీశారు. మళ్ళీ ఆయన దగ్గరికి రాలేదు. ఎందుకంటే ఆయన మాటలు నచ్చలేదు వాళ్ళకి. ఆయన మాటలు కఠినంగా అనిపించాయి. ప్రేమ ఉన్నవాడే కఠినంగా మాట్లాడతాడు అండి. రోషం గలవాడు, కోపం గలవాడు కఠినంగా మాట్లాడతాడు. కొట్టినోడే పెడతాడు, తిట్టినోడే పెడతాడు. ప్రేమించిన వాడే గద్దిస్తాడు, ప్రేమించిన వాడే హెచ్చరిస్తాడు. ప్రేమించిన వాడి మాటలు కఠినంగా కనిపిస్తాయి. ప్రభు మాటలు యూదులకు కఠినంగా కనిపించాయి. ఆయన మాటలు చాలా బాధ కలిగించాయి. కనుక ఆ రోజు కాడి నుంచి అనేక మంది వెనక్కి వెళ్ళిపోయారట. ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ రాలేదట. చూడండి, మరి ఎన్నడూ ఆయనని వెంబడింపలేదు. ఒకసారి చర్చికి వచ్చిన వాళ్ళు పోయారంటే వాళ్ళు మళ్ళీ ఎన్నడూ రారు. వస్తారనుకుంటే వాళ్ళు వస్తే వెళ్ళనుకోండి, చాలా మంచిది, కానీ రారు. ఎందుకని? నామూసి ఫీల్ అవుతారు, కఠినమైన స్వభావం అయిపోద్ది. ఫరోలాగా ఫరో హృదయం ఎప్పటికప్పుడు ఎలా కఠినం అయిపోయిందో ఈ చర్చి నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ హృదయం కూడా కఠినమైపోద్ది. వాళ్ళు రానాక తిరిగి మళ్ళా చర్చికి రానాక, సంఘానికి రానాక వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇంకో కొత్త చర్చి కన్నా పోతాం, కానీ ఆ వదిలేసి వచ్చినటువంటి ఆ పాత చర్చికి మేము తిరిగి వెళ్ళమంటారు. ఎందుకంటారంటే వాళ్ళ మనసు కఠినమైపోద్దండి, బండబారిపోద్ది వాళ్ళ హృదయం. ఫరో హృదయం కఠినమైపోయినట్టు కాదంటారా? చెప్పండి, ఆలోచన చేయండి. ఇదంతా దేవుని జ్ఞానంతో చెప్తున్న మాటలే కానీ నా స్వజ్ఞానం కాదు. నాకే ఏం తెలియదు, నేను చాలా అమాయకుడిని. చేత ఈ దేవుని జ్ఞానమే అందులో ఉన్నటువంటి ఆ మాటలే మీకు జ్ఞాపకం చేశారు. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు, చాలామంది అండి, అనేకులు వెనుక తీసి ఆయన మాటల నుంచి వెనక్కి వెళ్ళిపోయి ఆయనను మళ్ళా తిరిగి వెంబడింపలేదు. ఎన్నడూ వెంబడించలేదంట ఆయన్ని, ఎన్నడూ మళ్ళీ రాలేదట. వాళ్ళ సంఘం నుంచి పోయారండి, వాళ్ళ దగ్గరికి వెళ్దామండి, బతిమాలదామండి, మళ్ళా రారే కాళ్ళు. పోనేడుగా పోయినోడిని ఎవడికి ఉపయోగం, ఉన్నవాడి వల్ల ఉపయోగం లేదు, పోయినోడి వల్ల ఏంటి మనకి నష్టం ఏంటి, ఉపయోగం ఏంటి? ఉన్నవాడే ఉపయోగపడతలేదు. ఉన్నవాడు ఉన్నట్టుండి పోయినట్టు కనబడుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు కనిపిస్తాడు యేసుప్రభు చెప్పిన ఆ ఉపమానంలో. ఆ తండ్రి కొడుకులు ఆస్తి పంచి ఇచ్చినప్పుడు ఒక కొడుకు, చిన్న కొడుకు ఈ ఆస్తి అంతా తీసుకుని పోతాడు. పోయిన తర్వాత ఆ ఆస్తి అన్య దేశాలకు వెళ్ళి అన్యులతో కలిసి మరి ఖర్చు పెడేస్తాడు. మళ్ళీ దుర్వ్యాపారాల వలన ఖర్చు పెడేస్తాడు. అతను బుద్ధి వచ్చినప్పుడు మళ్ళీ తండ్రి దగ్గరికి తిరిగి వస్తాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడు. కానీ ఉన్నాడు లోపల, ఇంట్లోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు అనుకున్నవాడు వాడు మొత్తానికి దూరంగా ఉన్నాడు. తండ్రికి, తండ్రి ఆలోచనలకి, తండ్రి ఉద్దేశాలకి, తండ్రి సంకల్పానికి వాడు దూరంగా, దగ్గర ఉన్నవాడు దూరంగా ఉన్నాడు. పోయినోడు మళ్ళీ తిరిగి వచ్చాడు. కొన్నిసార్లు అలా జరుగుతుంటుంది. లోపల ఉన్నవాడే దూరంగా ఉన్నట్టుంటుంది, విరోధంగా ఉన్నవాడు కూడా దగ్గర ఉంటుంటాడు. ఒకసారి మనకి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ ఉంటుంటాడు. యేసు ప్రభుతోనే ఉన్నాడు యూదా ఇస్కరియోతు, కానీ అదిని చూసుకొని 30 వెళ్ళడానికి అమ్మేశాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నువ్వు చేసే పని త్వరగా చేయనాయనా, త్వరగా చేసే అన్నాడు. అంతే, వద్దని లేదు. అందుకని చేయనివ్వండి, ఎవడేం చేస్తాడో, ఎవడెలా నడుస్తాడో నన్నేవ్వండి, చేయనివ్వండి. అన్నిటికీ దేవుడు ఉన్నాడు, అన్నిటికీ దేవుడు చూసుకుంటాడని దేవుడి మీద భారం వేసుకుని మనం వెళ్ళిపోవాలి. అంతే, ఎవరిని ఏమనకూడదు. చేస్తున్నాడా ఏదో చేయనివ్వండి, మంచిదే. చర్చిలోంచి పోయారా, రానంటున్నారా, పోనివ్వండి, మంచిదే. వస్తానంటున్నారా, రానివ్వండి, మంచిదే. ఉంటానంటున్నాడా, ఉండనివ్వండి. ఊడిపోతానన్నాడా, ఊడిపోనివ్వండి. వింటాడా, వినివ్వండి. వినకపోతాడా, వినకపోనివ్వండి. పిల్లలు ఆలోచన చేయండి. కనుక ఏం పట్టుకెళ్తాం? మన రక్షణ పొంది పరలోకానికి వెళ్ళడానికే కదా మనం అందరం చూస్తున్నాం. అది ఎన్నడూ ఆయన దగ్గరికి తిరిగి రాలేదంట. యోహాను సువార్త 6:66 వచ్చిన చదువుకోండి. ఇవన్నీ దేవుడి మాటలు, గ్రంథంలో ఉన్న మాటలు చెప్తున్నా, సొంత మాటలు కాదు. ఇంకో వాక్యం చూద్దాం. రోమా 9వ అధ్యాయం 32. వారెందుకు అందుకొనలేదు? వారి విశ్వాస మూలంగా కాక క్రియల మూలంగా నేనట్టు దాన్ని
వెంబడించాడు. విశ్వాస మూలంగా కాదు, క్రియల మూలంగా. ఏదో మేము గొప్ప పనులు చేస్తున్నాం, మేము గొప్ప కార్యాలు చేసేస్తున్నాం, గొప్ప క్రియలు చేసేస్తున్నాం, లేకపోతే రోజు కార్యాలు చేసేస్తున్నాం, రోజు కార్యక్రమాలు చేసేస్తున్నాం, రోజు ఇది చేసేస్తున్నాం, అది ఏదో వాళ్ళు క్రియల మూలంగా మనకు పరలోకం దొరికేద్ది అన్నట్టుగా అనుకున్నారు. అది కూడా కాదంటున్నాడు ప్రభు. విశ్వాసం లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, ఆత్మీయ జీవితం లేకుండా, ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ లేకుండా, సంఘ నియమాలు పాటించకుండా, నీకు నచ్చినట్టు నీ నచ్చిన మార్గంలో వెళ్ళిపోతే నీకేదో పరలోకం దొరికేద్దని నువ్వు అనుకుంటే అది నీ భ్రమ. వాళ్ళ దృష్టికి మంచిదిగా కనిపించే మార్గం కలదు, తుదకు మరణానికి తీసుకుని పోద్ది అన్నాడు. ప్రియులారా, ఆలోచించేయండి. ఏమనుకుంటున్నారు దేవుని గురించి, దేవుని జ్ఞానానికి వచ్చి మీరు ఏమనుకుంటున్నారు? కొరింథీ మొదటి పత్రిక 23వ వచనం చూడండి దయచేసి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాం. చూసారా, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఆయన మనందరి కొరకు సిలువ వేయబడ్డాడు, సిలువ మరణం పొందాడు. అటువంటి క్రీస్తు ప్రభువుని మేము ప్రకటిస్తున్నాం అన్నాడు. అదే మనం ప్రకటించాలి. మనం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. క్రీస్తుని ప్రకటిస్తున్నాం. యెషయా 28:13. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట, యెహోవా వాక్యం మీకు వచ్చును. నేర్చుకోవాలి. 66 గ్రంథాలలో అంటే దేవుని జ్ఞానం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ 66 గ్రంథాల్లో ఈ గ్రంథాల్లోనే మిళితమైంది తప్ప మళ్ళా బయట హిస్టరీలో కొంత ఉంది, అలా పుస్తకంలో కొంత ఉంది, ఈ పుస్తకంలో కొంత ఉంది, కామెంటరీలో కొంత ఉంది, అలా అందులో కొంత ఉంది, ఇందులోనూ లేదు. దేవుని జ్ఞానం బైబిల్లోనే ఉంది. కొంత ఇచ్చట కొంత అచ్చట అంటే బయట పుస్తకాలు ఉండాలా, బైబిల్ బాగా అర్థం చేసుకోవాలంటే ఈ బుక్ చదవండి, ఆ బుక్ చదవండి, ఈ కామెంటరీ చదవండి, ఆ కామెంటరీ చదవండి, ఈ హిస్టరీ చదవండి, ఆ హిస్టరీ చదవండి. ఇది నథింగ్ డూయింగ్. అవన్నీ మనకు అనవసరం. బైబిలే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువు, మొత్తం దేవుని జ్ఞానం కొంత ఇచ్చట కొంత అచ్చట ఎంతో ఉంది. అందుకే నేను యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుంచి మీకు వచ్చిన తర్వాత ప్రతిరోజు చెప్తున్నాను. ఒకరోజు మీటింగ్ ఉన్నప్పుడు చెప్పలేము, మిస్ అవుతాం. కనుక దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి, దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోండి, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోండి. మీ ఆత్మీయ జీవితం కాపాడుకోవడానికి ఇలాంటి వాక్యాలు వినాలి. ఎవడో చెప్పిన పనికిరాని కలబొల్లు కల్పితాలు కాదు మనం వినవచ్చినాయి. దేవుని జ్ఞానం వినాలి. దేవుని జ్ఞానం మనం నేర్చుకుంటే మన ఆత్మకి చాలా ప్రయోజనకరం. అది మంచి టానిక్ వంటిది. దేవుని యొక్క జ్ఞానం ఔషధం వంటిది. 21 మత్తయి సువార్త 44. మరియు ఈ రాతి మీద పడివాడు తునాతునకులైపోవును కానీ అది ఎవని మీద పడినో వానిని నలిచేయను అని చెప్పేసి చెప్పబడింది. అదే ఇందాక చెప్పినట్టుగానే ప్రభువుకి వ్యతిరేకంగా ఉండాలనుకునేటువంటి వాడు రాతి మీద పడేవాడు తునాతునకులైపోతాడు. వాడు అడ్రస్ కనిపించడు, వాడికి పుట్టగతులు ఉండవు. దేవునికి వ్యతిరేకంగా తిరిగినటువంటి వాడికి అది ఎవరి మీద పడినో వాడిని నలిచేయను అని చెప్పేసి అది వచ్చి పడినా వాడు నలిగిపోతాడు. అంటే లారీ మనల్ని గుద్దినా, మనం వెళ్ళి లారీని గుద్దినా మనమే పోతాం. లారీ బాగానే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. కనుక దేవుడితో పెట్టుకోవద్దని దాని యొక్క అర్థం. దేవుడిని ఢీకోవద్దు. బండ ఆయన మన బుర్ర బద్దలైపోద్ది, మనిషి బుర్ర బద్దలైపోద్ది. దేవుడితో పెట్టుకోవద్దు. సువార్తకి వెళ్ళిన వాళ్ళని ఆటంకం చేయొద్దు. చెప్పుకోనేమంటే చెప్పుకుని పోతారు. సువార్తకి వచ్చిన వాళ్ళ మీద ఆటంకాలు చేయడం, ఆ పర్మిషన్ ఎవడిచ్చాడు, అది ఎవడిచ్చాడు, ఇది ఎవడిచ్చాడు అనడం, చర్చిలను కూల్చడం అండి, ఏదో ఒక మతాన్ని సంకనేసుకుని మోయడం. ఇవాళ పాలకులు కూడా చాలామంది ఏమండి దేవుని జ్ఞానాన్ని అడ్డగించి, దేవుని జ్ఞానం లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక మతాన్ని వాళ్ళు సంకనేసుకుని భుజాన్ని వేసుకుని మోస్తున్నారు. ఒక మతానికి కొమ్ము కాయడం ఎంత నేరం. పాలకులైన వాళ్ళు ఒక రాష్ట్ర పాలకులు కావచ్చు, దేశ పాలకులు కావచ్చు, వాళ్ళు తండ్రులతో సమానం, ప్రజలు పిల్లలతో సమానం.
తండ్రి ఏం చేయాలా? ఈ పిల్లలు అన్ని రకాల మతాల్లోనూ ఉంటారు. అన్ని మతాలని సమానంగా చూడాలంటే కొడుకులందరినీ తండ్రి సమానంగా చూడాలి. అంతేగాని ఒక కొడుకుని ఒకలాగా ఒక కొడుకుని ఇంకోలాగా చూస్తుండే అనుకోండి, మరి అతని గురించి మనం ఏమని అనుకోవాలా? పాలకులు చేస్తున్న పని ఏంటంటే ఈరోజు ఏదో ఒక మతానికి కొమ్ము కాసి ఏదో ఒక మతానికి చేయూతనిచ్చి ఆ మతాన్ని పెంచి పోషిస్తున్న పరిస్థితి ఈరోజు మనకు కనబడతలేదండి. అది ఎంత తప్పండి. అంటే ఎవరి ఓటు బ్యాంక్ సంపాదించుకోవడానికి వాళ్ళకి అలాగా వతస్తు పలికి వాళ్ళ వేషం వీళ్ళు వేసుకుని వాళ్ళలాగా వీళ్ళు కూడా ప్రవర్తించడం అనేది ఎంతవరకు రైట్ అండి? ప్రియులారా ఆలోచించేయండి. అలా ఎంతమంది లేరు ఈరోజు చెప్పండి. పాలకులు అందరినీ సమానంగా చూడాలి. అందరికీ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఒకలాగా ఉండేలాగా చూడాలి. ఏమి లేవు అండి. ఒకళ్ళు పలికీలో మోసి ఇంకొకరినేమో సంకరించి కొట్టేసి ఒకరిని సంకనెట్టుకుని మోయడం ఎంత మరి తప్పు చేస్తున్న పరిస్థితి ఈరోజు మనకు అనిపిస్తుంది. కనుక ప్రియులారా ఆలోచించేయండి. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తోంది. మరి యోధా కుటుంబంలో జన్మించినటువంటి కార్ల్ మార్క్ అనేటువంటి ఆయన యోధా కుటుంబంలో జన్మించి యోధా కుటుంబంలో జన్మించిన ఈ కార్ల్ మార్క్ అనేటువంటి ఆయన జర్మనీలో ఆయన జన్మించి ఆయన మరి కొన్ని విధాలైనటువంటి పద్ధతులు, సోషలిజం, గాడిజం, క్రిస్టియనిజం అని చక్కని విషయాలు తీసుకొచ్చాడు. సామ్యవాదం అనేటువంటి పద్ధతులు తీసుకొచ్చాడు. ఆయనకి స్ఫూర్తినిచ్చింది, ఇన్స్పైరింగ్గా ఉన్నటువంటిది ఏంటి అతనికి అని ఆలోచన చేస్తే మరి అతనికి ప్రియులారా ఇన్స్పైరింగ్గా ఉన్నటువంటిది ఏంటంటే దేవుని వాక్యం. ఆయన నిర్గమాకాండాన్ని చదివి ఆ నిర్గమాకాండంలో ఉన్నటువంటి మరి అనేక విషయాలు తెలుసుకొని అందులో ఉన్నటువంటి సంగతులు చదువుకొని ఆయన సమాజానికి సోషలిజాన్ని, గాడిజం అని, క్రిస్టియనిజం అని, ఈక్వాలిటీ అని కొన్నిటిని తీసుకొచ్చాడు. ఆయన యూదా మతానికి చెందినటువంటి వాడు. ఆయన నిర్గమాకాండంలో యూదుల జీవితాన్ని అధ్యయనం చేసి ఆ విషయాన్ని పుస్తకాలుగా పెట్టుబడని, మరొకటని, ఇంకోటని రకరకాల పుస్తకాలు రాసి గొప్పవాడు అనిపించుకున్నాడు. కానీ ఇది దేవుని వాక్యంలో నుంచి నేను నేర్చుకున్నాను, బైబిల్లో ఈ విషయాలన్నీ రాయబడ్డాయి, నాకు ప్రేరణ ఇచ్చింది బైబిల్ అనే విషయం ఆయన చెప్పలేదు. కనుక యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. చూసారా, యూదులకు ఏం కావాలటండి? సూచక్రియలు కావాలట. సూచక్రియలు చేయమని అడుగుతున్నారు యూదులు. గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. యేసు యూదులకు ఆటంకంగాను, ఇందా చదువుకున్నాం కానీ తగులు బండ, తగులు రాయి, వల ఆటంకంగాను ఉన్నాడు, యూదులకు ఆటంకంగా ఉన్నాడు. ఏమండి, మిగిలిన ప్రపంచ మానవాళికి వెర్రితనంగా ఉన్నాడు అని తెలుసుకోవాలి. వెర్రితనంగా ఉన్నాడని తెలుసుకొని ప్రియులారా మరి దేవునికి యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అన్నాడు. అందరికీ దేవుని శక్తి, దేవుని జ్ఞానం యేసుక్రీస్తు. అందుకే ఈరోజు మేము పనిబట్టి యేసుక్రీస్తుని నమ్మడం, యేసుక్రీస్తును ప్రకటించడం, ఆయన జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేయడం అనే కార్యక్రమం చేస్తున్నాం. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు. దేవుని జ్ఞానానుసారంగా లోకమందు ఉన్నటువంటి యూదులు కానివ్వండి, గ్రీసు దేశస్థులు కానివ్వండి, ఏమండి తమ యొక్క అజ్ఞానం చేత దేవుని జ్ఞానమును ఎరగకుండా పోయారు. బైబిల్ చదివితే మరి ఎన్నో మరి అద్భుతమైనటువంటి శాస్త్రానికి అందనటువంటి శాస్త్రాతీతమైన మరి అనేక అద్భుత విషయాలు
బైబిల్ తెలియజేస్తూ ఉంది. శాస్త్రానికి అందనటువంటి గొప్ప గొప్ప విషయాలు బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అది విశ్వరహస్యాలని గుట్టు విప్పిన గ్రంథం, విశ్వరహస్యాలని బయటపెట్టినటువంటి గ్రంథం. అటువంటి దైవ గ్రంథం చదవండి అయ్యా, ఆ మాటలు నేర్చుకోండి అయ్యా అంటే ఆ జ్ఞానం నేర్చుకోరు, ఆ బైబిల్ చదవరు, అది మత పుస్తకం అంటారు, మత గ్రంథం అంటారు. యేసుప్రభు మీద నోరు పారేసుకునేవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. అలా నోరు పారేసుకోవద్దు దయచేసి. ఆయన మహనీయుడు, జగపురుషుడు, యుగ పురుషుడు కనుక ఆయన నమ్మితే మనకి చాలా మంచిది. ఆయనే రక్షకుడు కనుక ఆయన నమ్మి ఆయన మార్గంలో అందరూ నడవాలని, రక్షణ పొందాలని కోరుకుంటూ ఇంతటితో ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ఈ వాక్యం విన్నా ఈ యొక్క బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయతో నీ జ్ఞానంలో వారిని నడిపించండి. వారిలో ఎవరైనా రోగులై ఉంటే స్వస్థపరచమని క్రీస్తు ప్రభు నామాన్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.